ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డెడ్లాక్ ప్రివెన్షన్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డెడ్లాక్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, లేదంటే డెడ్లాక్‌ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు, ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ చూసాం. బట్ ఈ వీడియోలో డెడ్లాక్ ప్రివెన్షన్ని ఇన్ డెప్త్లో చూద్దాం. సో లెట్స్ బిగిన్. Deadlock prevention is a method where operating system ensures that at least one of the four necessary conditions for the deadlock never occur. మనకు తెలుసు డెడ్లాక్ జరిగింది అని మనం ఎలా ఫిక్స్ అవుతాము. 4 కండిషన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఎక్స్క్లూజన్, హోల్డ్ అండ్ వెయిట్, నో ప్రీమిషన్, సర్క్యులర్ వెయిట్ అని ఈ 4 కండిషన్స్ ఉంటాయి. ఈ 4 కూడా ఒక్కటేసారి అక్కర్ అయితే దాన్ని మనం డెడ్లాక్ అంటాము. సో మరి డెడ్లాక్ అక్కర్ అవ్వద్దంటే ఈ 4ట్లో ఏదైనా ఒకటి కూడా మనం జరగకుండా చూసుకోవాలి. బై బ్రేకింగ్ దీస్ కండిషన్స్ ద సిస్టమ్ గ్యారంటీస్ దాట్ డెడ్లాక్ కెన్ నాట్ హ్యాపెన్. సో ఈ రూల్ బ్రేక్ చేస్తే అవి అవ్వవు. ద 4 కండిషన్స్ ఏంటి? మ్యూచువల్ ఎక్స్క్లూషన్, హోల్డ్ అండ్ వెయిట్, నో ప్రీమిషన్, సర్క్యులర్ వెయిట్. సో ఇవంటే ఏంటి అని మీకు డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డూ వాచ్. అండ్ డెడ్లాక్ ప్రీమిషన్ ఎయిమ్స్ టు ఎలిమినేట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దీస్ కండిషన్స్ యూజింగ్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్. సో కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి వీటిని ఎలిమినేట్ చేయడానికి, అవేంటో చూద్దాం. ఎలిమినేషన్ ఆఫ్ హోల్డ్ అండ్ వెయిట్. హోల్డ్ అండ్ వెయిట్ ఎలిమినేట్ చేయాలంటే ప్రాసెసెస్ షుడ్ నాట్ హోల్డ్ వన్ రిసోర్స్ వైల్ వెయిటింగ్ ఫర్ అనదర్. ఇంకొక దానికోసం వెయిట్ చేసేటప్పుడు దాని చేతిలో ఏ రిసోర్స్ ఉండొద్దు. మెథడ్స్. ఏ రిసోర్స్ మస్ట్ రిక్వెస్ట్ ఆల్ ద రిసోర్సెస్ ఎట్ వన్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఇలా జరగాలి అంటే ఏం చేయాలి? ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుందో దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ ఫస్టే హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ ఆల్ ద రిసోర్సెస్ ఆర్ నాట్ అవైలబుల్ ద ప్రాసెస్ రిలీజెస్ ఆల్ అండ్ వెయిట్స్. సో ఇప్పుడు ఇంకా అన్ని రిసోర్సెస్ అవైలబుల్లో లేవు అంటే అది దాని దగ్గర ఉన్న రిసోర్సెస్ని వదిలేసి వెయిట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్, ప్రాసెస్ 1 నీడ్స్ ప్రింటర్ అండ్ స్కానర్. ఇట్ మస్ట్ రిక్వెస్ట్ బోత్ సైమల్టేనియస్లీ. రిక్వెస్ట్ ప్రింటర్ అండ్ స్కానర్. ఇఫ్ ద స్కానర్ ఈజ్ నాట్ అవైలబుల్ P1 గెట్స్ నన్. సో స్కానర్ అవైలబుల్లో లేదు అంటే P1 దగ్గర ఏ రిసోర్స్ కూడా ఉండదు అండ్ అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రివెంటింగ్ హోల్డ్ అండ్ వెయిట్. ఇక్కడ దీన్ని మనం హోల్డ్ అండ్ వెయిట్ని ప్రివెంట్ చేసేసాం ఆల్రెడీ. డ్రాబ్యాక్ అంటే ఏంటి ఇక్కడ అంటే లీడ్స్ టు లో రిసోర్స్ యూటిలైజేషన్. ఇలా చేయడం వల్ల రిసోర్స్ యూటిలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింటర్ని యూజ్ చేసుకున్న టైంలో స్కానర్ అవసరం లేదు ప్రాసెస్ 1కి, కానీ అదే టైంలో స్కానర్ వేరే ప్రాసెస్ యూజ్ చేసుకుని ఉండొచ్చు. దానివల్ల ఏంటి? స్కానర్ యొక్క యూటిలైజేషన్ అనేది తక్కువ అయిపోయింది. రిసోర్సెస్ ఆర్ హెల్డ్ అన్నెసెసరీలీ ఫర్ లాంగ్ పీరియడ్స్. ఎలిమినేషన్ ఆఫ్ నో ప్రీమిషన్. సో నో ప్రీమిషన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? నో ప్రీమిషన్ అంటే ఏంటి? ఒక రిసోర్స్ని ఒక ప్రాసెస్ నుంచి తీసుకొని ఫోర్స్ఫుల్గా వేరే ప్రాసెస్కి ఇవ్వడం. ఇఫ్ అ ప్రాసెస్ ఇస్ హోల్డింగ్ సమ్ రిసోర్సెస్ అండ్ రిక్వెస్ట్ అనదర్ దాట్ ఆర్ అన్అవైలబుల్ ద సిస్టమ్ కెన్ ప్రీంప్ట్ ద రిసోర్స్ ఇట్ హెల్ప్స్. అంటే ఇంకొక రిసోర్స్ కోసం వెయిట్ చేస్తూ ఆల్రెడీ ఒక రిసోర్స్ని అది పట్టుకొని ఉంది అంటే ఒక ప్రాసెస్, దాన్ని మనం ఫోర్స్ఫుల్గా, మనం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫోర్స్ఫుల్గా తీసుకుంటుంది. హౌ ఇట్ వర్క్స్? ఇఫ్ ద రిక్వెస్టెడ్ రిసోర్స్ ఇస్ బిజీ, OS forces the process to release the current resource. Process is put back into the waiting state. సో దాని దగ్గర ఎలాగో రిసోర్స్ లేనిది ఎగ్జిక్యూట్ చేసి వేస్ట్, కాబట్టి అది వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ క్యూలో. ఎగ్జాంపుల్, P1 హోల్డ్స్ ద CPU అండ్ రిక్వెస్ట్ ద డిస్క్. P1కి CPU కావాలి, డిస్క్ కావాలి. CPU ఉంది కానీ డిస్క్ కోసం వెయిట్ చేస్తాను. డిస్క్ ఏమో అన్అవైలబుల్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? CPU ఈజ్ ప్రీంప్టెడ్ ఫ్రమ్ P1. ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేది స్టాప్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉంటుంది అండ్ P1 వెయిట్స్ అంటిల్ ద CPU అండ్ డిస్క్ బోత్ ఆర్ అవైలబుల్ టుగెదర్. డ్రాబ్యాక్. కాంప్లెక్స్ టు ఇంప్లిమెంట్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. సమ్ రిసోర్సెస్ కెనాట్ బి ప్రీంప్టెడ్. కొన్ని రిసోర్సెస్ని ప్రీంప్ట్ చేయలేము, మధ్యలో ఆపలేము. ప్రింట్ అయ్యే మధ్యలో ఆపేసి మనం తీసుకుంటామా? లేదు కదా. ఎలిమినేషన్ ఆఫ్ సర్క్యులర్ వెయిట్. దీంట్లో ఏంటంటే ఇంపోజ్ టోటల్ ఆర్డరింగ్ ఆన్ రిసోర్సెస్ అండ్ ప్రాసెసెస్ మస్ట్ రిక్వెస్ట్ రిసోర్సెస్ ఇన్ దట్ ఆర్డర్. సో మనం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసెస్ అన్నింటినీ కూడా రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో వేస్తుంది. ఆ ఆర్డర్లో మాత్రమే రిసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ ద స్కానర్కి R2, ప్రింటర్కి R3 అనే నంబరింగ్ ఉంది. ప్రాసెస్ మస్ట్ రిక్వెస్ట్ R2 ఫస్ట్ దెన్ R3.
సో స్కానర్ ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకోవాలి, తర్వాత ప్రింటర్ని రిక్వెస్ట్ చేయగలదు. స్కానర్ చైన్ లైక్ P1, P2, P3 కెనాట్ ఫామ్. సో ఇప్పుడు P1, P2, P3 అనేది చైన్ ఫామ్ అవ్వదు కదా సర్క్యులర్ క్యూ అనేది. సో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ ఫోర్స్ టు ఫాలో ది స్ట్రిక్ట్ ఆర్డర్, నాట్ ఫ్లెక్సిబుల్, మే రిక్వైర్ ప్రాసెసర్స్ టు రిక్వెస్ట్ ద రిసోర్సెస్ ఎర్లియర్ దాన్ నీడెడ్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కెనాట్ బి ఎలిమినేటెడ్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది ఎలిమినేట్ చేయలేము. సమ్ రిసోర్సెస్ మస్ట్ బి యూస్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్లీ like printers. Therefore, deadlock prevention does not eliminate the mutual exclusion but controls the other 3 conditions instead. సో మనం 4 కండిషన్స్లో ఓన్లీ 3 కండిషన్స్ని మాత్రమే అవాయిడ్ చేయగలం. మ్యూచువల్ ఎక్స్క్లూషన్ వీ కాంట్. సమ్మరీ చూద్దాం ఇదంతా ఈ ప్రివెన్షన్ టెక్నిక్స్లో. కండిషన్స్ ఏంటి, ఇక్కడ హోల్డ్ అండ్ వెయిట్ని ఎలిమినేట్ చేయాలంటే అన్ని రిసోర్సెస్ని ప్రాసెస్ ఒకటేసారి రిక్వెస్ట్ చేయాలి. నో ప్రీమిషన్ ఎలిమినేట్ చేయాలంటే ఫోర్స్ ప్రాసెసెస్ టు రిలీజ్ ద రిసోర్సెస్, ఫోర్స్ చేయాలి ఓఎస్. సర్క్యులర్ వెయిట్ని చేయాలంటే ఇంపోజ్ రిసోర్స్ ఆర్డరింగ్ చేయాలి. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని వీ కెనాట్ ఎలిమినేట్ దట్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే గ్యారంటీస్ ద డెడ్లాక్ విల్ నెవర్ అక్కర్ బట్ సిస్టమ్ రిమైన్స్ ప్రెడిక్టబుల్ అండ్ సేఫ్. ఎప్పుడు డెడ్లాక్ అక్కర్ అవ్వదు బట్ ఇంకా సేఫ్గా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే లో రిసోర్స్ యూటిలైజేషన్ ఉంటుంది, ఇట్ రెడ్యూసెస్ ద సిస్టమ్ త్రూపుట్, processes may experience long waiting times and strict and flexible rules ఇక్కడ. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.